MLAs Kalla Madhavi and Nasir Ahmed addressed the media at a convention on Amravati Road, criticizing Ambati Rambabu for his remarks on the Standing Committee elections. They stated that his claims of democratic violations in the elections were ironic, and they emphasized that the ongoing development over the past 7 months has attracted more people towards the alliance. They warned if another attempt is made to spread misinformation, they will not remain silent. జరిగిన కౌన్సిల్ ఎలక్షన్స్ మీద అంబటి రాంబాబు గారు చేస్తున్న అవాకులు చవాకుల మీద ఈరోజు ఒక స్పష్టమైన విశ్లేషణ ఇవ్వదలుచుకున్నాము. కూటమి నాయకులందరూ కలిసి వైసీపీ కార్పొరేటర్ని కొన్నారు, వారి ఇంటికి వెళ్ళి కండవాలు కప్పి ఇటువైపుకి లాక్కున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అనిలాగా వివిధ రకాలైన దుష్ప్రచారాలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం మరొకసారి తెర మీదకు తీసుకురావడం జరిగింది. ప్రజాస్వామ్య కూని అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసో లేదో, మరి గడిచిన 5 సంవత్సరాలుగా ఈ ప్రజాస్వామ్యాన్ని ఏం చేశారు ఇవన్నీ ఒక్కసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కొనుగోలు చేస్తున్నారు, లాక్కుంటున్నారు, బెదిరిస్తున్నారు అని ఇలాగా వివిధ రకాలైన మాటలతో వారు మభ్యపెట్టుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టాలి అనే ఒక ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారు. గడిచిన 7 నెలల నుంచి మనం కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును చూస్తూ ఉన్నాము. ప్రజలకి ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ఇటు అభివృద్ధిని చేస్తూ అదేవిధంగా 4 సంవత్సరాలుగా తల మీద మనకి అప్పుల భారాన్ని ఉంచిన అప్పుల్ని తీరుస్తా 3వ తారీఖు జరిగిన